మనుషులమైన మనం సహజంగా ఒకదాన్ని విడిచిపెట్టి ఇంకొక దాన్ని కోరుకుంటూ ఉంటాం. ఒక సాక్రిఫైస్ చేసి దీనికంటే ఇదే నాకు బెటర్ అని మనం చాయిస్ చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల్ని రెబ్యూక్ చేస్తున్నారు ఒక విషయంలో. ఏంటంటే, మీరు గాలిని విత్తి ప్రళయ వాయువుని మీరు కోస్తున్నారు. ఒకవేళ మీరు పంటనే విత్తినా, ఒక విత్తనంనే విత్తినా, అది అన్ని జనులు మీకు లేకుండా దాన్ని తినివేస్తున్నారని దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారిని రెబ్యూక్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, ఇశ్రాయేలు ప్రజలంట ఎలాంటి పాపంలో ఉన్నారంటే, ఒక విగ్రహారాధికులుగా, ఒక వ్యభిచారులుగా ఉన్నారంట. దేవుణ్ణి మర్చిపోయి వారి బంగారంతోనే ఒక విగ్రహాన్ని చేసుకొని ఇదే మా దేవుడు అని చెప్పేసి వారు పూజిస్తూ ఉన్నారంట. మరి ఇవాళ మనం మన లైఫ్స్లో చూసుకుంటే దేన్ని మనం దేవుణ్ణి పక్కన పెట్టేసి ఏ లోకం కోసం దేవుణ్ణి మనం పక్కన పెట్టేసాం. మనం దేవుని కోసం లోకాన్ని సాక్రిఫైస్ చేస్తామా, లోకం కోసం దేవుణ్ణి సాక్రిఫైస్ చేస్తామా, మనం ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైతే వారు గాలిని విత్తారో, గాలి అంటే ఏంటి? శూన్యము, అంటే వర్త్లెస్, దానికి వాల్యూనే లేదు అసలు. దానికి ఒక అనవసరమైన దాని కొరకు, అసలు మనకి ఫలమే రాని దాని కొరకు వారు కష్టపడ్డారు. తిరిగి ఏం కోస్తున్నారంట? ప్రళయ వాయువుని అంటే ఏంటి? ఒక ఉపద్రవం, ఒక విపత్తు వారు తిరిగి వారి మీదకు తెచ్చుకున్నారు. మరి మనం కూడా ఈ లోకంలో దేనికోసం మనం దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నాం? దేని కొరకు వెంపర్లాడుతున్నాం? ఒక రాంగ్ రిలేషన్షిప్పా, లేదా రాంగ్ గాడ్ ఆర్ గాడెస్సా, లేకపోతే రాంగ్ ఇంటెన్షన్సా, లేదా ఇతరులకి కీడు చేయాలన్న భావాలా, లేకపోతే ఆ సీరియల్సా, ఆ సినిమాలా, లేకపోతే ఎటువంటిదైనా దేనికోసం నువ్వు దేవుణ్ణి కాంప్రమైజ్ అవుతున్నావో దానివల్ల నీకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు పంటనే కోసినా అది నువ్వు అనుభవించవని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు పాపం చేయడం వల్ల, ఇతరులను ఇబ్బంది పెట్టడం వల్ల నువ్వు ఇప్పుడు బాగున్నావని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఫ్యూచర్లో నీకు కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. నిన్ను సరి చేసుకోకపోతే నువ్వు కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుందని దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు. మరి నువ్వు ఒక్కసారి నిన్ను ఆలోచించుకోగలవా? ఎటువంటి పాపంలో, ఎటువంటి అపవిత్రతలో నీవు ఉన్నావు? ఒక రాంగ్ రిలేషన్లో ఉన్నావా? ఒక మ్యారేజ్ అయి కూడా ఇంకొక రాంగ్ రిలేషన్లో నిన్ను నడిపించుకుంటున్నావా? దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా గట్టిగా బ్యాడ్ కాన్సిక్వెన్సెసే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడు గుడ్ అనేది ఎప్పుడూ జరగదు. లేదా ఇతరుల్ని హాని చేయాలని, లేదా వారిని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలని, వారి దగ్గర బ్యాట్ చేయాలని ఒక ఇంటెన్షన్తో ఉన్నావా? లేదా ఏ విధమైన ఒక వాయువు నువ్వు విత్తుతున్నా, ఏ విధమైన గాలిని నువ్వు విత్తుతున్నా దానికి తగ్గట్టే నీకు ఫలితం ఉంటుంది. కనుక నిన్ను నీవు సరి చేసుకోవాలి. దేవుని దృష్టిలో ఏ విషయంలో నువ్వు వెనకపడి ఉన్నావో దేవుడు నిన్ను ఇవాళ పిలుస్తున్నాడు. ఏ విషయంలో నన్ను నువ్వు కాంప్రమైజ్ చేస్తున్నావో, నేను వర్త్ఫుల్, నేను వాల్యుబుల్, నాకన్నా నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమించినా అది నీకు దొరకదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవునికన్నా ఎక్కువగా దేవుని మనం ప్రేమించకూడదు. ఇది ఒక చిన్న సీరియలే, లేదా ఒక చిన్న రీలే, లేదా ఒక చిన్న ఇదే అని నువ్వు అంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, దేనికి నన్ను నేను అమ్ముకోను, దేనికోసం నన్ను నేను త్యాగం చేసుకోను, నా మహిమ నాకే అని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు ఏది ఇవాళ నేను వదిలేయమని చెప్తున్నాడో దాన్ని వదిలేయి. అది ఏదైనా, నీకు ఎంత నష్టమైన వదిలే, దేవుని మాత్రం పట్టుకో. ఈ లోకాన్ని జయించిన దేవుడు నీకు కూడా విక్టరీ ఇవ్వగలడు. నిన్ను ఆయన ఆశీర్వదించగలడు. నిన్ను ఉన్నత స్థలం నిలబెట్టగలడు. కనుక జీరోని వదిలేసి హీరో అయిన యేసుని పట్టుకో, నువ్వు గెలుపొందుతావు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్.